హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ టెక్ తెలుగు ఛానల్. మనం ఈ వీడియోలో చూడొచ్చు వీడా V1 V2కి రిమోట్ కీస్ ఇచ్చారు కదా. రిమోట్ కీస్లో బ్యాటరీ అయిపోతే ఏం చేయాలి? ఈ రిమోట్ కీలో బ్యాటరీ అయిపోతే అన్లాక్ అవ్వడం, లాక్ అవ్వడం చాలా కష్టం అయిపోద్ది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రిమోట్ తీసుకొని ఇక్కడ చూడండి సైడ్ చిన్న హోల్ ఇచ్చాడు. ఆ హోల్లోని స్క్రూ డ్రైవర్ పెట్టి మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. అది క్యాప్ చూడండి. ఇక్కడ నేను తీసుకున్నాను కదా, ఇలా స్క్రూ డ్రైవర్, ఒక ప్లెయిన్ స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని ఇలా జస్ట్ పైకి పుష్ చేస్తే స్లోగా, అంటే గట్టిగా లాగి తిరిగిపోద్ది. స్లోగా పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఈ రౌండ్గా కాయిన్ టైప్లో కనబడుతుంది, అదే సెల్. దీన్ని CMOS బ్యాటరీ కూడా అంటారు. ఇది సిస్టమ్ కంప్యూటర్లో కూడా వాడతారు. దీని నెంబర్ CR2032. మన వాచ్ షాపులకు కానీ ఎలక్ట్రానిక్ షాపులకు వెళ్ళి అడిగితే ఇస్తారు. దీని రేట్ కూడా ఎక్కువ ఉండదు, 45 రూపాయలు MRP ఉంది. కానీ మీకు 40 రూపాయలకి అలా వచ్చేస్తుంది. కానీ బ్రాండ్ తీసుకుంటే మనకి ఇందులో చూసారా వీడు పానాసోనిక్ ఇచ్చాడు. మనం డ్యూరాసెల్ కూడా మంచి క్వాలిటీయే. ఇందులో సన్నగా ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని జస్ట్ బ్యాటరీ తీయాలి. బ్యాటరీ జస్ట్ లోపలికి పుష్ చేసి పైకి ఇలాగ లాగితే బ్యాటరీ అంటూ వచ్చేస్తుంది. జాగ్రత్త తీయాలి. మళ్ళీ లోపల కింద బోర్డు ఉంటుంది, దాన్ని తగిలిన డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసారా, ఇది పానాసోనిక్ ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర డ్యూరాసెల్ ఉంది, సేమ్ బ్యాటరీ. మనం ఓపెన్ చేసి దాని ప్లేస్లో ఈ డ్యూరాసెల్ బ్యాటరీ ఫిక్స్ చేస్తున్నాము. జాగ్రత్త కట్ చేయాలి. డబుల్ లేయర్ ప్యాకింగ్ ఇచ్చాడు దీనికి. అది చూసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేసి మనం ఏ డైరెక్షన్లో అయితే పాత బ్యాటరీ ఓపెన్ చేసామో అదే డైరెక్షన్లో దీన్ని ఫిక్స్ చేయాలి. రివర్స్లో పెడితే అది పనిచేయదు. చూసుకోండి, లాకింగ్ సిస్టము లెఫ్ట్ సైడ్ ఉంది కదా, జస్ట్ లోపల పుష్ చేస్తే అయిపోతుంది మనకి. చూసారా, పనిచేస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇది కూడా మనం ఎలా తీసామో అలా తీసాము. సెంటర్లో లాక్ ఉంటుంది, ప్లాస్టిక్ లాక్. జస్ట్ ఈ 3 వైపులా దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ప్లాస్టిక్ లాక్ సిస్టమ్ ఉంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ.